హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాం. ఆ గెస్ట్ ఎవరో కాదు, క్రిమినల్ కోర్టు సీనియర్ అడ్వకేట్ విజయలక్ష్మి గారితో ఉన్నాం. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. చాలా వరకు ఇప్పుడు పాస్పోర్ట్లు అందరు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ తీసుకుంటారు. బట్ పాస్పోర్ట్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు కొంతమంది లంచాలు అడుగుతుంటారు. డబ్బు అనేది అంటే లంచం కన్నా ముందు డబ్బులు నార్మల్గా అడుగుతుంటారు వచ్చినందుకు. అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చా? ఏం తీసుకుంటారు చర్య? వాళ్ళు కూడా వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి జీతాలు వస్తున్నాయి కాదా నన్ను, వాళ్ళ బస్సుల్లోని వాళ్ళ పాసుల్లోని తీసుకుని వస్తారు. ఏదో మంచి క్లయింట్స్ ఉన్నారు అంటే వెళ్ళామంటే ఏదో చాయ్ పానీ, మన హైదరాబాదీ లాంగ్వేజ్లో చాయ్ పానీ కింద వస్తాయి కదా అన్నట్టు ఇవ్వాలని రూల్ ఏం లేదు. వాళ్ళు బలవంతంగా అడగడానికి అస్సలు రూల్ లేదు. వాళ్ళ డ్యూటీ అది. పాస్పోర్ట్ వెరిఫికేషన్ చేసుకుని వెళ్ళాలి. డైరెక్ట్గా అసలు అయితే పర్సన్స్ దగ్గరికి కూడా రానక్కర్లేదు వాళ్ళు. ఓకే. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేయాలి. వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, అది ఎంక్వైరీ చేయడానికి నీ దగ్గర దొంగ దగ్గరికి వస్తే మనం ఏం చెప్తాం? అబ్బాయి నేను దొంగను కాదు, చాలా పెద్దోడినండి, దొరనండి అని చెప్తాం కదా. రాకూడదు అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా రాకూడదు. మన దగ్గరికి వచ్చి వెరిఫికేషన్ ఏం చేస్తారమ్మా? నేను దొంగనని చెప్పను కదా. వెరిఫికేషన్ మీన్స్ నువ్వు ఎంక్వైరీ చేయాలి. ఆ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఏదో సంతోషంగా సార్ మీ ఎంక్వైరీ అయిపోయింది అని వచ్చి వీళ్ళకి శుభవార్త చెప్తాడనమాట. వీళ్ళ అమ్మయ్య అయిపోయింది, మనకు పాస్పోర్ట్ వస్తుంది, వెళ్ళిపోవచ్చు, ఎగరచ్చు అని అనుకుని ఖుషీతోటి ఇచ్చే ఇనాం అది. కానీ జబర్దస్తి చేయనక్కర్లేదు. వాళ్ళకి భయపడి మనం ఏమి లంచాలు ఇవ్వక్కర్లేదు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు అంతే. అలాగని వాళ్ళు ఏదో మన బెదిరించి దీంట్లో అది రాస్తాను ఇది రాస్తానంటే చెల్లదు. ఎందుకంటే తినొక్కడే లేడు అక్కడ. తినొక్కడే కాదు కదా, ఒక కానిస్టేబుల్ని పంపిస్తారు. వీళ్ళ మీదే అనుమానం వచ్చింది అంటే మనం రిపోర్ట్ చేయొచ్చు. ఇలాగ వచ్చాడు ఫలానా పేరు అతను నా మీద ఎలిగేషన్ పెట్టాడు అని మనం కంప్లైంట్ చేస్తే వాళ్ళకి రిస్క్ ఉంటుంది. సో అలాంటివి ఏం చెయ్యరు. దీని గురించి అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళతో మంచిగా మాట్లాడండి. మీ దగ్గర ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. వాళ్ళు బలవంతంగా కాలర్ పట్టుకుని నాకు ఇస్తావా చస్తావా అని అడగరు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక ఇంటర్వ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.